ఒక సినిమా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ఒక దేశపు భద్రతా వ్యవస్థనే వణికించగలదా అంటే అవును అని నిరూపించిన సినిమానే ధురంధర్. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మరియు ధురంధర్ 2 సినిమాలు కేవలం బాక్సాఫీస్ రికార్డులను మాత్రమే తిరగరాయటం లేదు, అవి సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే సినిమాలో చూపించిన సన్నివేశాలకు ప్రస్తుతం పాకిస్తాన్ వీధుల్లో జరుగుతున్న పరిణామాలకు మధ్య ఉన్న పోలిక అలా ఉంది. మరి అసలు ఈ సినిమాలో చూపించిన రియల్ క్యారెక్టర్స్ ఎవరు? ఆదిత్య ధర్ ఈ సినిమాలో వాడిన రియల్ లైఫ్ రిఫరెన్సెస్ ఏంటి? ధురంధర్ సినిమాలో చూపించిన నిజాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దర్శకుడు ఆదిత్య ధర్ తన సినిమాల్లో పీక్ డీటెయిలింగ్కు పెట్టింది పేరు. అయితే ధురంధర్ 2 వచ్చాక ఆ డీటెయిలింగ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. సినిమాలో చూపించిన ఎన్నో సంఘటనలు నిజ జీవితంలో సరిగ్గా అలానే జరిగాయని వీడియో క్లిప్స్ కూడా బయటకొస్తున్నాయి. వీటిలో మొదటగా మనం సినిమాలో కనిపించే జావేద్ కనానీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో చూపించిన ఫేక్ నోట్ సీక్వెన్స్ అచ్చం నిజ జీవితంలో జరిగిన సంఘటనే. ఈ పాత్రకు రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ జావేద్ కనానీ. ఇతనికి అల్తాఫ్ కనానీ అనే సోదరుడు కూడా ఉన్నాడు. వీరికి పాకిస్తాన్లో భారీ ఫారిన్ ఎక్స్చేంజ్ కంపెనీ ఉండేది. దీని ద్వారా పాప్లోని సంపన్నులు తమ బ్లాక్ మనీని విదేశీ బ్యాంకులకు అక్రమంగా తరలించేవారు. పాకిస్తాన్లో జరిగే మొత్తం మనీ ఎక్స్చేంజ్లో 40% వీళ్ల కంపెనీ నుంచే జరిగేదంటే వీరి పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వీరు దావూద్ ఇబ్రహీం కంపెనీకి ప్రధాన ఫైనాన్షియల్ పైప్ లైన్గా ఉండేవారు. ఇక ధురంధర్ సినిమాలో జావేద్ ఎలాగైతే ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పైనుంచి పడి చనిపోతాడో నిజ జీవితంలో కూడా అదే విధంగా 2016 డిసెంబర్లో అలాగే చనిపోయాడు. ఇక అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పాత్రకు మూలం ఇలియాస్ కాశ్మీరీ అనే క్రూరమైన మిలిటెంట్ కమాండర్. 2008 ముంబై దాడులతో ఇతనికి డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. మరియు 2000 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన నౌషేరా దాడులకు ఇతనే సూత్రధారి. అయితే ఈ ఇలియాస్ కాశ్మీరీ 2011లో జరిగిన అమెరికా వైమానిక దాడుల్లో హతమయ్యాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అర్జున్ రాంపాల్ ఈ పాత్ర చేయడానికి ఒక వ్యక్తిగత కారణం కూడా ఉంది. 2008 నవంబర్ 26న అర్జున్ రాంపాల్ తన పుట్టినరోజు వేడుకల కోసం తాజ్ హోటల్కు వెళ్లాల్సి ఉంది. కానీ తన ఫ్రెండ్ లేట్ అవ్వడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకే ఆదిత్య ధర్ ఈ కథ చెప్పినప్పుడు తన దేశం మీద జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కిందని అర్జున్ భావించి ఈ రోల్ చేశాడు. ఇక సినిమాలో జహూర్ మిస్త్రీ అనే పాత్ర ఉంటుంది. ఇతను 1999 ఫ్లైట్ హైజాక్ సంఘటనలో రూపిన్ కత్యాల్ అనే ప్రయాణికుడిని చంపిన ఉగ్రవాది. అతను ఆ తర్వాత కరాచీలో జాహిద్ అకూన్గా పేరు మార్చుకుని ఒక ఫర్నిచర్ షాప్ నడుపుతుండేవాడు. సినిమాలో చూపించినట్లుగానే నిజ జీవితంలో కూడా బైక్ మీద వచ్చిన ముసుగు దొంగలు అతన్ని తన షాప్లోనే కాల్చి చంపారు. అలాగే సంజయ్ దత్ పోషించిన ఎస్పీ అస్లాం ఖాన్ పాత్ర కూడా అచ్చం రియల్ లైఫ్ నుండే తీసుకున్నారు. అస్లాం ఖాన్ 1980లో సింధు పోలీస్గా జాయిన్ అయి లియరీలోని గ్యాంగ్స్ ను అంతం చేశాడు. ఇక నిజ జీవితంలో కూడా అస్లాం ఖాన్ సంజయ్ దత్ కి పెద్ద ఫ్యాన్ అట. అందుకే దర్శకుడు ఆ పాత్రకు సంజయ్ దత్ను ఎంపిక చేశారు. అయితే ఈ పాత్రను సినిమాలో నెగటివ్గా చూపించారని అస్లాం ఖాన్ భార్య అభ్యంతరం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ధురంధర్ సినిమాలోని పాత్రలే కాదు, అక్కడ చూపించిన రాజకీయాలు కూడా చాలా లోతైనవి. ముఖ్యంగా ఉజైర్ బలోచ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అతను లియరీ గ్యాంగ్స్లో మెయిన్ పర్సన్. తన తండ్రిని చంపిన గ్యాంగ్ పై ప్రతీకారం కోసం నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఉజైర్ చివరకు దుబాయ్లో అరెస్ట్ అయి పాకిస్తాన్ ఆర్మీకి చిక్కాడు. అతను విదేశీ ఏజెంట్గా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్నాడు. అలాగే సినిమాలో కనిపించే అతీఫ్ అహ్మద్ పాత్ర యూపీ రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్కు అద్దం పడుతుంది. ఇతనిపై 160కి పైగా కేసులు ఉండేవని, 1000 కోట్ల అక్రమ ఆస్తులు ఉండేవని పోలీసులు చెబుతుంటారు. జైల్లో ఉన్న అతీక్ అహ్మద్ను మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తున్నప్పుడు మీడియా ముందే కాల్చి చంపిన సీక్వెన్స్ను సినిమాలో అద్భుతంగా రిక్రియేట్ చేశారు. సినిమాలో మన హంజా పాత్ర దొరికిపోవడానికి కారణమైన పోలీస్ ఉమర్ హమీద్
నిజ జీవితంలో పాకిస్తాన్ ఏఎస్పీ ఉమర్ హైదర్ అనే అధికారి నుండి ఇన్స్పైర్ అయ్యి సృష్టించిన పాత్ర. హంజా క్యారెక్టర్లో రణవీర్ సింగ్ నటించిన తీరు మరియు ఆ పాత్ర వెనుక ఉన్న అన్నోన్ గన్మన్ స్టోరీ ఇప్పుడు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో దాదాపు 32 మంది భారత వ్యతిరేక ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యారు. ఈ హత్యలన్నీ ఒకే ప్యాటర్న్లో ఉండడం, ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ప్రపంచమంతా వీరిని అన్నోన్ గన్మన్ అని పిలుస్తోంది. ఇక సినిమాలో దావూద్ ఇబ్రహీంకు స్లో పాయిజన్ ఇచ్చి మంచాన పడేలా చేయడం చూపించారు. నిజ జీవితంలో కూడా 2023లో దావూద్ మీద విషప్రయోగం జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇప్పటికీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇక ఈ సినిమాలో చూపించిన లేరీ టౌన్ హిస్టరీ మరియు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కరాచీ పోర్ట్ నిర్మాణ సమయంలో చాలా మంది గుజరాతీలు అక్కడికి వలస వెళ్లారు. లియరీ గుండా ఒక నది ప్రవహించడం వల్ల అక్కడ స్మగ్లింగ్ చేయడం చాలా సులభం. రాజకీయ నాయకులకు డబ్బులు కావాలన్నా, గ్యాంగ్ సపోర్ట్ కావాలన్నా లేరీనే ఆధారం. అందుకే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరియు ముస్లిం మూవ్మెంట్ పార్టీలు అక్కడ గ్యాంగ్స్టర్లను తమ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటాయి. అలాగే సినిమాలో చూపించిన బలోచిస్తాన్ సమస్య కూడా వాస్తవానికి దగ్గరగా ఉంది. పాకిస్తాన్లో ఏరియా పరంగా 42% ఉన్న బలోచిస్తాన్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నా అక్కడ ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు లేవు. అందుకే వారు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. సినిమాలో ఇజ్రాయిల్ మరియు ఇండియా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను కూడా ఆదిత్యధర్ చాలా తెలివిగా చూపించారు. క్లైమాక్స్లో పాకిస్తాన్ రహస్య సమాచారాన్ని ఇజ్రాయిల్ ద్వారా సంపాదించినట్లు చూపించిన సీన్ గతంలో నిజంగా జరిగిన కొన్ని సంఘటనలకు రిఫరెన్స్ అని విశ్లేషకులు చెబుతున్నారు. మాధవన్ పోషించిన అజయ్ సానియల్ పాత్ర మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారికి నివాళి. అజిత్ దోవల్ గారు 7 ఏళ్ల పాటు పాకిస్తాన్ వీధుల్లో భిక్షగాడి వేషంలో ఉండి ఇన్ఫర్మేషన్ సేకరించారని, ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు సిక్కిం విలీనంలో ఆయన పాత్ర ఎంతో ఉందని మనందరికీ తెలుసు. ఇక సినిమా వెనుక ఉన్న కష్టం గురించి మాట్లాడుకుంటే రణవీర్ సింగ్ ఈ సినిమా కోసం తన రక్తాన్ని, చెమటను ధారపోశాడు. ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం 40 సెకండ్ల పాటు శ్వాస తీసుకోకుండా ఉండడం మరియు ఆ ట్యాంకర్ పేలుడు సీన్లను రియల్గా షూట్ చేయడం ఆ చిత్ర బృందం అంకిత భావానికి నిదర్శనం. అలాగే సినిమాలో ఆలంగా నటించిన గౌరవ గేరా నిజ జీవితంలో తన 28 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైన పాత్రను దక్కించుకోవడం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. దురందర్ లాంటి సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి భారతీయ గూఢచార వ్యవస్థ యొక్క శక్తిని మరియు శత్రుదేశాల గుండెల్లో ఉన్న భయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నిన్నటి వరకు ఫిక్షన్ అనుకున్న సంఘటనలు ఈరోజు నిజ జీవితంలో వెలుగు చూస్తుండడంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. సినిమాలో చూపించిన పాత్రలు, రాజకీయాలు మరియు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మన దేశ భద్రత కోసం పనిచేసే అదృశ్య వీరుల సాహసాలను మనకు గుర్తు చేస్తాయి. చివరగా ఒక మాట, ఒక సినిమా ఒక దేశ భద్రతా వ్యవస్థనే భయపెట్టగలిగితే నిజమైన గూఢచారులు చీకటిలో ఉండి చేసే పోరాటం ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా. మరి ఈ దురందర్ ఎఫెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.